సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. చక్రధర్ గారు నమస్తే సార్. నమస్తే అండి. చక్రధర్ గారు నిన్న మీరు ఒక ఆర్టికల్ ఏదో పంపించారు నాకు, ఏదో గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అంట. అంటే ఇంట్లో ఖాళీగా ఉండే బంగారం పైన ఆదాయాన్ని వెతుక్కోవడం, ఆదాయాన్ని ఆర్జించడం అంటూ కూడా ఏదో ఒక ఆర్టికల్ పంపించారు. ఏంటి అసలు ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అంటే ఏంటి? ఇంట్లో ఖాళీగా పడి ఉన్న బంగారం మీద ఏదైనా ఒక ప్యాసివ్ ఇన్కమ్ లాగా సంపాదించడం ఏంటి అసలు? నాకు అర్థం కాలే ఈ స్కీము. ఇది ఏం స్కీమ్ మంచిదేనండి. యాక్చువల్గా చెప్పాలంటే ఇందులో కొన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయి, కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి. యాక్చువల్గా గోల్డ్ అనేది ప్రపంచవ్యాప్తంగా 100% తీసుకుంటే 20% వాడేది మన ఇండియన్సే. అంటే మన ఇండియాలోనే 20% గోల్డ్ ఉంది ప్రపంచవ్యాప్తంగా. అంటే చూడండి అంత డిమాండ్ ఉందో మన ఇండియాలో. ప్రతి సంవత్సరం కూడా కొన్ని టన్నులు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఎప్పుడైనా గోల్డ్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నామంటే మనం దాన్ని పేమెంట్ డాలర్లో చేయాలి. సో దానివల్ల ఏమవుతుంది, డాలర్కి ఎప్రిషియేట్ అవుతుంది, డాలర్ రోజు రోజుకి పెరిగిపోతుంది, మన రూపాయి కరెన్సీ తగ్గిపోతుంది. సో కాబట్టి మనం ఇంపోర్ట్ చేసుకుంటే గోల్డ్ని కొంతవరకన్నా తగ్గించాలి అన్న ఉద్దేశంతోనే మన గవర్నమెంట్ ఈ మానిటైజేషన్ స్కీమ్ని లాంచ్ చేసింది. అయితే మనకి అన్ని ప్రైవేట్ బ్యాంక్స్ కానివ్వండి, నేషనలైజ్డ్ బ్యాంక్స్ కానివ్వండి, అన్ని చోట్ల ఇలాంటి స్కీమ్ అయితే అవైలబిలిటీలో ఉంది, ఎప్పటి నుంచోనే ఉందండి. దీని మీద అవేర్నెస్ లేదు పబ్లిక్కి. కొంచెం చెప్తాను ఎందుకో. ఇప్పుడు చూడండి, సపోజ్ మన దగ్గర ఒక గోల్డ్ ఉంది అంటే గోల్డ్ మనం కొనుక్కున్న గోల్డ్ కావచ్చు, లేదా మన పూర్వీకుల నుంచి తరతరాలుగా వస్తున్న గోల్డ్ కావచ్చు. అంటే ఆ రోజుల్లో దిద్దులు కానివ్వండి, కమ్మలు కానివ్వండి, గాజులు కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా ఉంటుంది సాధారణంగానే. సో ఇప్పుడు చూస్తే చాలా మందికి, ఎందుకంటే మన పెళ్ళిళ్ళకి కంపల్సరీ బంగారం పెట్టాలి అన్న ఒక ఆనవాయితీ అయితే ఎప్పటి నుంచో వస్తుంది. అప్పట్లో ఎందుకు వచ్చిందంటే ఈ ఆనవాయితీ, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అప్పుడంటే ఇప్పుడు జాబులు, కానీ ఆ రోజుల్లో ఏంటంటే అందరికీ వ్యవసాయం మీద ఆధారపడేవాళ్ళు. సో వ్యవసాయం ఒక ఒక సంవత్సరం బాగుంటుంది, ఒక సంవత్సరం బాగుండదు. సో కొత్తగా మనం పెళ్లి చేస్తున్నాం మన పిల్లలకి, రేపొద్దున వాళ్ళ వ్యవసాయంలో ఏదైనా నష్టం వచ్చినా, ఆర్థికంగా ఇబ్బంది వస్తే గోల్డ్ అనేది వాళ్ళ దగ్గర ఉంటే ఎమర్జెన్సీలో దాన్ని కొంతకాలం క్యాష్ లిక్విడ్ గా మార్చుకుంటారు. ఏదైనా సరే వాళ్ళ వ్యవసాయం అవసరాలు తీర్చుకుంటారు. అలాగే మనకి హెల్త్ కూడా, అప్పట్లో అనారోగ్యం వచ్చిన, జాండీస్ వచ్చినా కూడా మనిషి ఉంటాడో తెలిసింది. సో అట్లాంటి ఏదైనా సందర్భాలు వచ్చినప్పుడు గోల్డ్ ఆదుకుంటుంది అనే ఉద్దేశంతోనే పెళ్లిలో ఎంత గోల్డ్ పెడుతున్నారు, గోల్డ్ పెట్టాల్సిన టైం వచ్చింది, పెళ్లిళ్ళు పెట్టాలి అని చెప్పి ఒక అటించి కానివ్వండి, ఇటించి కానివ్వండి గోల్డ్ పెట్టేవాళ్ళు. సో అట్లా ఏంటంటే మనం సొంతంగా బిజినెస్లో కానివ్వండి, వ్యాపారాల్లో కానివ్వండి, లేకపోతే మన ఆర్థికంగా ఎదిగి మనం కొనుక్కున్న గోల్డ్ ఒక గోల్డ్ అయితే, అలా పూర్వీకుల నుంచి తరతరాలుగా వస్తున్న గోల్డ్ కూడా ఒక గోల్డ్ ఉంటుంది. ఆస్తి పంపకాల్లో గోల్డ్ కావచ్చు. సో అట్లాంటి గోల్డ్లో ఏంటంటే మనం హ్యూజ్గా, అంటే మనకు తెలియదు, మన మొత్తం భారతదేశంలో హౌస్ హోల్డ్ దగ్గర ఉన్న గోల్డ్ ఎక్కువ. సో ఇట్లాంటి గోల్డ్ అనవసరంగా ఇంట్లో ఉంది, సర్క్యులేట్ అవ్వట్లేదు. చూడండి, కరెన్సీ సర్క్యులేట్ అవుతుంటేనే ఎకానమీ చాలా బాగుంటుంది. ఇక్కడ ఏమైందంటే స్టోరేజ్ ఒక లిక్విడ్ మంచి అసెట్, గోల్డ్ అనేది మంచి అసెట్, కానీ నిరుపయోగంగా పడిపోయింది అని. సో అలా నిరుపయోగంగా ఉన్న గోల్డ్ని మళ్ళీ మనం కనుక తీసుకొస్తే, మన సర్క్యులేషన్ తీసుకొస్తే తద్వారా ఇండియన్ ఎకానమీ చాలా స్ట్రాంగ్గా అవుతున్న ఉద్దేశంతోనే ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ పెట్టారు. అయితే ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో ఏంటంటే మన దగ్గర ఉన్న గోల్డ్ని, పురాతన గోల్డ్ కావచ్చు, మన దగ్గర గోల్డ్ని మనం బ్యాంకులో కనుక సరెండర్ చేస్తే, ఇచ్చేస్తే వాళ్ళు మనకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. సో మొత్తం ఇంత 26 గ్రామ్స్ గోల్డ్, మినిమంగా 10 గ్రామ్స్ గోల్డ్ అయితే ఇవ్వాలండి. 10 గ్రాముల నుంచి మొదలవుతుంది. సో 50 గ్రామ్స్ గోల్డ్ అని మన దగ్గర తీసుకుంటారు. కాకపోతే చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే, మన దగ్గర తీసుకున్న ఆ నగలు ఏవైతే ఉంటాయో వాటిని వాళ్ళు కరిగిచ్చి గోల్డ్గా మార్చేస్తారు. అప్పుడు మన ఇష్టంగా చేయించుకున్న నగ ఏదైతే ఉంటుందో, బ్యాంగిల్స్ కానివ్వండి, నెక్లెస్ కానివ్వండి, అది ఉండదు, అది మారిపోతుంది. వాళ్ళు కరిగి ముద్ద చేసేస్తారు. ఆ ముద్దని వాళ్ళు మళ్ళీ ఇంపోర్ట్స్ చేయకుండా ఆ ప్లేస్లో దీన్ని వాడతారు. మనకి షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, మిడిల్ టర్మ్ అని 3 టర్మ్స్ ఉన్నాయండి. 3 years, 5 years, 7 years లాగా కొన్ని టర్మ్స్ ఉన్నాయి, 10 years ఉన్నాయి. సో షార్ట్ టర్మ్లో అనుకున్నాం, సపోజ్ 3 ఏళ్ల తర్వాత మనకి ఎవ్రీ ఇయర్ 2% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి వస్తుంది దాని మీద. ఇప్పుడు చూడండి, సహజంగా విత్ ట్యాక్స్ ఫ్రీ, దాని ట్యాక్స్ కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గోల్డ్ నా ఇంట్లో ఉందనుకోండి, దాని మీద నాకు రెంటల్ ఇన్కమ్ ఏం రాదు. ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, రెంట్ వస్తుంది, బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే వడ్డీ వస్తుంది. కానీ గోల్డ్ని ఇంట్లో పెట్టుకుంటున్నా, లేదా బ్యాంక్ లాకర్లో పెట్టిన గోల్డ్ కూడా వడ్డీ రాదు. సో దీనికి ఏంటంటే ఒక ప్యాసివ్ ఇన్కమ్ లాగా కూడా మనం ఆలోచించవచ్చు. మన దగ్గర ఉన్న గోల్డ్ కనుక సరెండర్ చేస్తున్నాం, అలా కనుక మానిటైజేషన్ స్కీమ్లో ఇస్తున్నామంటే మనకి సంవత్సరానికి 2%, 3% దాకా వడ్డీ వస్తుంది. అది ట్యాక్స్ ఫ్రీ ఇన్కమే. ఆ టెన్యూర్ అయిపోయిన తర్వాత మనం ఎన్ని గ్రామ్స్ అయితే గోల్డ్ ఇచ్చామో అన్ని గ్రామ్స్ గోల్డ్ కాయిన్ వస్తుంది మళ్ళీ మనకి.
సో మన కాయిన్ రూపంలో మళ్ళీ మనకి గోల్డ్ వచ్చింది కాబట్టి మనం సేఫే. కాకపోతే ఇక్కడ నష్టపోయింది ఏంటంటే ఆ మేకింగ్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో, గోల్డ్ కొనేటప్పుడు గోల్డ్ మేకింగ్ ఛార్జెస్ చేస్తారు. సో మన ఆర్నమెంట్ మీద మేకింగ్ ఛార్జెస్ మనం ఆల్రెడీ కట్టున్నాం, కానీ మళ్ళీ వాళ్ళు దాన్ని కరిగించి దాన్ని కాయిన్ కింద మార్చారు కాబట్టి అది మనం లాస్ అయిపోయినట్టే. సో కాబట్టి ఇది ఒక్క కొంచెం డిసడ్వాంటేజ్ ఇందులో ఉందండి. సో దీన్ని అవాయిడ్ చేయడం కోసం ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ కొన్ని నిర్ణయాలు అయితే తీసుకొని రాబోతుంది. ఎట్లా అంటే వాటిని డిజిటల్ కరెన్సీగా మారుస్తారు, డిజిటల్ గోల్డ్గా మారుస్తారు. అంటే మనం ఇచ్చాం కొన్ని బ్యాంకుకి సరెండర్ చేసాం మన గోల్డ్ని. ఇప్పుడు రాబోయే రోజుల్లో మన గోల్డ్ని యాస్టీస్గానే ఉంచి ఆ గోల్డ్ వాల్యూని ఎలా ఉందో అంత వాల్యూ డిజిటల్గా మార్చి ఆ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవడానికి ఎలా ఉందో ఆలోచిస్తున్నారండి. తద్వారా ఏంటంటే కొంతమంది మొగ్గు చూపిస్తారు, ఓకే మన గోల్డ్ ఆర్నమెంట్ చెడిపోవట్లేదు కదా అన్న థాట్ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ మంది కూడా మొగ్గు చూపించడానికి అవకాశం ఉంది. ఇట్లాంటిది మంచి స్కీమే ఇది. సో గోల్డ్ మానిటరీ స్కీమ్ అంటే అదేనండి. మన దగ్గర అన్నెసరీగా ఉన్న గోల్డ్ అంటే వాడకంలో ఉన్న లేని గోల్డ్ ఇప్పుడు చూడండి, చాలా మంది దగ్గర 10 గ్రాములు ఉంటుంది, 15 గ్రాములు ఉంటుంది. ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు మన దగ్గర 10 నెక్లెస్లు వేసుకుపోతాం, ఒక నెక్లెస్ వేసుకుపోతాం, రిమైనింగ్ 9 నెక్లెసెస్ మీద మనకి పెద్ద ఏమీ యూజ్ ఉండదు. సో అట్లాంటివన్నిటి కూడా కనుక నిర్ణయం తీసుకొని కొంత మాత్రం గోల్డ్ కనుక మనం గోల్డ్ మానిటరీ స్కీమ్లో పెట్టుకుంటే అది మంచిదేనండి. ఇప్పుడు చూడండి, మన గ్రాండ్ మదర్ బ్యాంగిల్స్ వచ్చాయనుకోండి వంశపారంపర్యంగా, ఆ బ్యాంగిల్స్ అన్ని పాత ఓల్డ్ మోడల్ బ్యాంగిల్స్, అట్లాగా మనం వాటిని వాడాం. అట్లాగా మనం చూడండి మన బయట మార్కెట్లో గోల్డ్ షాప్కి వెళ్తే కనుక ఈ ఎక్స్చేంజ్లో గోల్డ్ ఎక్కువ ఇస్తారు. ఎక్కువ సహా మంది కొత్త కొనుక్కునే వాళ్ళు ఉంటే సహాన్ కంటే ఎక్కువ మంది పాత బంగారాన్ని మార్చి కొత్త బంగారం తీసుకునే వాళ్ళే ఉంటారు. అంటే అర్థం ఏంటంటే ఈ ఆ పాత బంగారం వాళ్ళకి ఇష్టం లేదనే కదా అర్థం. సో అట్లాంటి ఇష్టం లేని గోల్డ్ డిజైన్స్ కావచ్చు అన్నీ కూడా మానిటరీ స్కీమ్లో కనుక పెట్టుకుంటే మనకి ఇన్కమ్ కూడా వస్తుంది, తద్వారా ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. సో మనకి 2%, 3% అనేది మంచి ఇన్కమే, ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్. అంటే ఒక సేవింగ్స్ బ్యాంక్లో ఉన్న 3% వస్తుంది మనకి, FDSలో 6% వస్తుంది. అక్కడ ట్యాక్స్ కట్టాలి, ట్యాక్స్ కట్టక్కర్లేదు. సో తద్వారా ఆలోచించుకుంటే ఇది కొంచెం మంచి ఆప్షన్ అండి. అన్నెసరీగా ఉంచుకుంటే గోల్డ్ కనుక ఇట్లా ఉంటే ఇస్తే మాత్రం మానిటరీ స్కీమ్లో పెడితే మాత్రం ఇది రాబోయే రోజులు అది ఎకానమీకి మంచిదే, ఇండియన్ ఎకానమీకి మంచిదే, మనకి మంచిదే. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు వారం ఎలా జరిగేదంటే ఇద్దరు బాంబులు వేసుకోను లేకపోతే గన్ పెట్టుకుని షూట్ చేసుకుంటూ వెళ్తేనే యుద్ధం. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అలా జరగట్లేదండి. ఒక కంట్రీని ఆర్థిక పరంగా కూడా కింద పడేయచ్చు. ఇది ట్రేడ్ వార్, ఇది ఒక అనుకోవచ్చు మనం. ఇట్లాంటి వార్లో ప్రతి ఒక్కళ్ళు సోల్జర్స్ లాగా మనం బిహేవ్ చేయాలి. మనం మోడీ గారు కూడా సందేశం ఇచ్చింది అదే, ప్రతి ఒక్కళ్ళు కూడా దేశ సేవ కోసం చేయండి, దేశం కోసం ఆలోచించండి అని చెప్తున్నారు. సో కనుక మనం కంట్రీ బాగుండాలి, రాబోయే రోజుల్లో డాలర్ని తట్టుకొని నిలబడాలి, ముందుకెళ్ళాలి అంటే మాత్రం మనం ఇలాంటి గోల్డ్ మానిటరీ స్కీమ్స్లో మనం అందరం కూడా ఇన్వాల్వ్ అయితే చాలా మంచిది. సో బంగారం దగ్గర ఉన్న గోల్డ్ని రెండుగా బంగారం చేయండి. ఒక తరతరాలుగా వస్తున్న బంగారం ఏదైతే ఉందో దాన్ని మాత్రం మీరు గోల్డ్ మానిటరీ స్కీమ్లో మీరు పెట్టచ్చు. దాని మీద మనకి ఇన్కమ్ వస్తుంది, ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ వస్తుంది. మళ్ళీ 3 ఇయర్స్కో 5 ఇయర్స్కో 7 ఇయర్స్కో మనకి అంత మేరకు మళ్ళీ గోల్డ్ వాల్యూని వాళ్ళు తిరిగిస్తున్నారు. సో అది బట్ ఇక్కడున్న పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే మనం ఆర్నమెంట్గా ఇచ్చిన బంగారాన్ని వాళ్ళు కరిగించేస్తారు. ఇప్పుడు 3-4 ఇయర్స్ తర్వాత మళ్ళీ మన ఆర్నమెంట్ మనకు కావాలంటే మన ఆర్నమెంట్ రూపంలో ఉండదు, ఏదో ఒక గోల్డ్ కాయిన్ ముద్ర రూపంలో అయితే ఉంటుంది, ముద్ర రూపంలో ఉంటుంది. ఇంకోటి కూడా ఆలోచిస్తే మనకి ప్రతి 3-4 ఇయర్స్కి ఫ్యాషన్స్ మారిపోతున్నాయండి. ఇవాళ మనం అనుకుంటున్న మంచి డిజైన్ ఇష్టపడి చేయించుకునే డిజైనే, కానీ 3 ఏళ్ళ తర్వాత చెప్పలేము, ఇది మన ఓల్డ్ అయిపోవచ్చు, ఇంకో మంచి డిజైన్ రావచ్చు. సో కాబట్టి మనం ఆ డిజైన్స్ మీద మనం మొగ్గు పెట్టుకోకుండా మార్చుకుంటుంటే మాత్రం అది మంచిదేనండి, మంచి ఆప్షన్ అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. థ్యాంక్స్ అండి.